హాయ్ అండి. ఇవాళ లంచ్లో కోడిగుడ్డు ఉల్లిపాయ కర్రీ చేద్దామని ప్రిపేర్ చేస్తున్నానండి. సో మంచిగా కర్రీ చేశానండి. కర్రీ చేశాక కోడిగుడ్లలో 3 కోడిగుడ్లలో 2 బాగానే వచ్చాయి, 3 కోడిగుడ్డు మాత్రం బ్లడ్ వచ్చిందండి. ఇంకా వండిన కూర మొత్తం పడేసి మళ్ళీ కొత్తగా ఉల్లిగడ్డలు కట్ చేసి మళ్ళీ వేరే కూర స్టార్ట్ చేశానండి. చాలా బాధేసింది, అంత కూర పడేసానా అని. అసలు నేను ఊహించలేదు, గుడ్డు అంత బ్లడ్ వస్తుందని నేను అసలు అనుకోలేదండి. ఎప్పుడు నార్మల్గా వంట చేస్తూనే ఉంటాను, గుడ్లు అలాగే పలగొట్టి వేస్తాను. కానీ ఈసారి మాత్రం కోడిగుడ్డు పలగొట్టి వేసేటప్పుడు బ్లడ్ వచ్చింది. సో జాగ్రత్త అండి అందరూ. కోడిగుడ్లు ముందు ఒక బౌల్లో కొట్టి వేసుకొని అందులో మంచిగా ఉంటే కర్రీలో వేసుకోండి, లేకపోతే అది పడేయండి. డైరెక్ట్ మనం కూరలో వేసేసరికి కోడిగుడ్లు బ్లడ్ వస్తుంది, చెడిపోయి ఉంటాయి కాబట్టి అవి వేస్ట్ అయిపోతుంది. అంత కూర పడేసానండి. ఇప్పుడు వండుతున్న కూర చాలా బాధేసింది. సో ఇది పడేసి మళ్ళీ వేరే కూర మళ్ళీ ఉల్లిపాయలు కట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేశాను. కూర వండేసానండి. వండేసి ఇంకా బాగా ఆకలి అవుతుంది. నిన్న నేను లంచ్ చేయలేదు, గుర్తులేదు అసలు నాకు లంచ్ చెయ్యాలి అన్న విషయం. అందుకని నేను తొందరగా వంట చేసుకొని ఇంకా కొంచెం అన్నం తినేసాను. చూడండి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. చాలా బాధేసింది, అంత కూర పడేసాను కదా అని. సో నెక్స్ట్ టైం అలా కాకూడదని బౌల్లో ముందే కోడిగుడ్లు పలగొట్టి బౌల్లో పెట్టుకున్నాను. ఇంకా కర్రీ అయ్యేటప్పుడు ఆ బౌల్లో ఉన్న కోడిగుడ్లు వేసుకున్నాను అన్నమాట. భయం వేసింది, నెక్స్ట్ టైం కూడా అలాగే వస్తే అంత కూర పడేయాల్సి వస్తుందని. ఇంకా కూర చేసుకొని నేను లంచ్ చేశానండి. లంచ్ అయిపోయింది. మా అమ్మాయి కూడా లంచ్ చేసింది నాతో పాటే. ఇంకా మా అమ్మాయి వాళ్ళ ఫ్రిడ్జ్ కూడా నీట్ చేసిందండి. చాలా రోజులైంది మా ఫ్రిడ్జ్ అసలు నీట్ చేయట్లేదు. ఎందుకంటే నేను అసలు ఫ్రిడ్జ్ అవన్నీ నీట్ చేయడం నా వల్ల కాదండి. చేస్తే మా వారు చేయాలి, లేదంటే మా పిల్లలు చేయాలి. మా పెద్ద అమ్మాయి పాపం మహారాష్ట్రలో ఉంటుంది, తను ఇంకా రాలేదు. సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది పాపం. చిన్న అమ్మాయికి మాత్రం దగ్గర ఉందండి, మాకు దగ్గర ఇచ్చాను. సో దానివల్ల నాకు కొంచెం ఎప్పుడో హెల్త్ బాగలేకపోయినా, నాకు ఎప్పుడైనా చేత కాకపోయినా నా చిన్న కూతురే చేస్తుంది పని. తనే ఫ్రిడ్జ్ అంతా నీట్ చేసింది. చూడండి ఇలా బౌల్లో పెట్టుకున్నానండి గుడ్లు. నాకు చాలా భయం వేసిందండి సెకండ్ టైము, అందుకే బౌల్లో పెట్టుకున్నాను. ఇంకా క్లీన్ అయిపోయింది, కిచెన్ అంతా నీట్ చేసుకొని ఇంకా లంచ్ చేసాము నేను మా అమ్మాయి. ఇంకా గుడ్లు కూడా నా కోసమే అండి, ఉడకబెట్టుకొని తింటాను నేను, నాకు చాలా ఇష్టం. ఫ్రిడ్జ్ చూడండి మా అమ్మాయి ఎంత బాగా నీట్గా క్లీన్ చేసిందో. చిన్న చిన్న పనులు చేస్తుందండి, పెద్ద పనులు రాకపోయినా చిన్న చిన్న పనులు మా చిన్నమ్మాయి చేస్తుంది. నా వీడియోలు చూస్తున్నారు అందరు, మీ అందరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.